నుంచి వేరే పార్టీలోకి వెళ్లే వారిని వదిలిపెట్టేది లేదు అని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. పార్టీ మారాలనుకునేవారు పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని, పార్టీ మారిన నేతలను ప్రజలు చెప్పులతో కొట్టడం ఖాయమని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బీజేపీలకు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యాయని ఎద్దేవా చేశారు. మీరు మమ్మల్ని తిట్టదలుచుకుంటే తిట్టండి, కానీ చేసిన పనులు కూడా మరలా నాలుక తిరగవేసి మడత వేసి మాట్లాడడం సరైనది కాదు. మీకు శోభనివ్వదు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న మీరు, 10 సంవత్సరంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మీరు, ఆనాడు చేసిన పనులను గొప్పగా మెచ్చుకున్న మీరు, ఇవాళ గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి ఇక్కడ పంట నష్టం జరిగిన, లేకపోతే అకాల వర్షాల వల్ల నష్టం జరిగిన వాళ్లకు చేయూతనియాల్సింది పోయి, ఆసరా ఇవ్వాల్సింది పోయి, ఇలా భరోసా ఇవ్వాల్సింది పోయి, గత ప్రభుత్వం అట్లా చేయలేదు ఇట్లా చేయలేదని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం గత 6 నెలల కింద కూడా ఇటువంటి అకాల వర్షాలు, తుఫాను బీభత్సం జరిగినట్లయితే అది దక్షిణ తెలంగాణ కానీ ఉత్తర తెలంగాణ కానీ, ఇక్కడున్న ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు, నేను కూడా వెంటనే చేవెళ్ళ ప్రాంతం కానీ పరిగి ప్రాంతం కానీ వెళ్ళి ఆ రాత్రి వడగండ్ల వాన పడితే పొద్దున్నే మేము అందరం కూడా చేరుకొని వాళ్ళందరికీ భరోసా ఇచ్చినాం. వాళ్ళందరికీ కూడా అంచనా వెంటనే వేసి పైసలు కూడా ఇచ్చినాం. 151 కోట్లు రిలీజ్ చేసి వాళ్ళందరికీ వెంటనే డబ్బులు ఇవ్వడం జరిగింది. వారందరికీ మీరు మమ్మల్ని తిట్టదలుచుకుంటే తిట్టండి, కానీ చేసిన పనులు కూడా మరలా పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్ పై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. క్రమంగా గీడి వెళ్తున్న వారిపైన ఇటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి ఆగ్రహం చేశారు. ఇటీవలనే హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన మీద ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఈసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత ఆయన మీద కూడా అన్నపతి చేయాలని కూడా చాలా వరకు చేయాల్సి చేసిన పరిస్థితి. ఇక రాజేశ్వర రెడ్డి కూడా పార్టీ మారుతున్న వారందరూ ఎంపీలు అందించడం. అదేవిధంగా ఈ రోజు తాజాగా చూసుకుంటే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా పార్టీని వీడి కాంగ్రెస్ చేస్తారని ప్రచారం జరగడం, దేపదత్తి ఆమెని కలవడంతో పాటు పార్టీలోకి ఆహ్వానించడంతో పాటుగా ఆమె కూడా తను పార్టీ కార్యకర్తలు, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరితో కూడా మాట్లాడి, అంటే తన ఒక డివిజన్ సంబంధించిన నేతలు కావచ్చు వాళ్ళందరితో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని ఆమె చెప్పడంతో దాదాపుగా ఆమె పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. సో ఈ పరిస్థితిలో పల్లా రాజేశ్వర రెడ్డి వీళ్ళందరి మీద కూడా పేర్లు పెట్టకుండా కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పార్టీ ఎన్నో రకాల పదవులు ఇచ్చింది వీళ్లకు, ఇతర పార్టీల్లో గెలిచే అవకాశం లేనప్పటికీ కూడా తమ పార్టీలో చేర్పించుకొని మంచి పదవులు ఇవ్వడం జరిగింది. అందులో మంచి కుటుంబం అనుకున్న వాళ్ళకు కూడా కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా వాళ్ళకి కూడా పదవులు ఇచ్చి గౌరవించింది. ప్రభుత్వం మారడంతో అధికార పార్టీలోకి వెళ్లే వాళ్ళందరూ కూడా పార్టీకి సంబంధించి ద్రోహం చేసినట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం మీద పార్టీని వీడి వెళ్తున్న వారు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ తిరిగి అధికారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తిరిగి ఇదందరూ ఇదే పార్టీలోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు తాము చేతుకోబోమంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.